అందరికీ జై శ్రీరామ్, జై గోమాత. అరుణాచల క్షేత్రంలోని అరుణాచలేశ్వర స్వామి వారి ఆశ్రమాన్ని తమిళనాడు దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు నోటీస్ కూడా ఇవ్వకుండా కూల్చేయడాన్ని నేను ధర్మో రక్షతి రక్షిత ఫౌండేషన్ తరఫున చాలా విచారం వ్యక్తం చేస్తున్నాను, అలాగే తప్పుపడుతున్నాను. హైందవ సంస్కృతి సంప్రదాయాలని కాపాడే కార్యక్రమంలో భాగంగా ఇటీవల అరుణాచల దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది. దేశం నలుమూలల నుండి అక్కడికి భక్తులు చేరుతున్నారు. గిరి ప్రదక్షిణ పేరుతో వారి భక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ అరుణాచల స్వామివారి లాంటి వారు ఎంతోమంది అక్కడ వచ్చిన భక్తులకి అన్నాన్ని, సదుపాయాలని, ఆశ్రయాన్ని కల్పిస్తూ చాలా గొప్పగా ఆ క్షేత్ర అభివృద్ధికి తోడ్పడుతుంటే ఈ దుర్మార్గులు ఈ ప్రక్రియ చేయడం నేను చాలా దారుణంగా భావిస్తున్నాను. ఈ తమిళనాడు ప్రజలకి మొదటి నుంచి తెలుగు ప్రజలంటే ఇష్టం ఉండదు. ఈ తెలుగు ప్రజల పట్ల వాళ్ళకున్న అసూయ, అక్కసు ఇటీవల వేరే రాష్ట్రానికి కూడా పాకింది. ఈ ఆంధ్రులంటేనే భయమో భక్తో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడూ కూడా వ్యతిరేక ధోరణిలోనే ప్రదర్శిస్తున్నారు. సాధు సంతులు, చాలామంది పీఠాధిపతులు, మఠాధిపతులు వీరెవరూ కూడా ఈ జరిగిన దారుణంపై ఇప్పటి వరకు పరిపూర్ణంగా స్పందించలేదు. ఏదో అరాకొర స్వామీజీలు మాట్లాడినా అది పూర్తిగా అరుణాచల స్వామి వారికి ఓదార్పునిచ్చినట్టు కాదు. ఆయన కళ్ళంట నీళ్లు చూస్తుంటే నాకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఆయన ఎలా ఆదరిస్తారు, ఎలాగ భక్తులకి సహాయకంగా ఉంటారనేది నేను స్వయంగా చూశాను. ఈ పరిస్థితిని దేశ ప్రజలు, హిందూ సంస్థలు అందరూ కూడా ఖండించాలి. ఖండించకపోతే మీరు హిందువులు ఎట్లా అవుతారు? అసలు భారతదేశంలో హిందూ ధర్మానికి, హిందూ దేవాలయాలకు సంబంధించి రాష్ట్రాల అధికారాలు ఉండకూడదు అనేది నా వాదన. ఎక్కడైతే చర్చిలకి, మసీదులకి ప్రభుత్వ అజమాయిషీ లేదో, మరి మన దేశ సంస్కృతి సంప్రదాయాలైన హిందూ ధర్మం, వాటి దేవాలయాలు, వాటి ఆశ్రమాల మీద ఈ రాష్ట్రాల పెత్తనం ఏంటి? దేశమంతా ఒక్కటే అయినప్పుడు దేశంలో దేవాలయాలన్నీ కూడా ఒకే చట్టం కిందికి, ఒకే గొడుగు కిందికి రావాలి. ఈ దిశగా ఎవరైనా స్వామీజీలు ప్రయత్నం చేసి హిందూ ధర్మాన్ని మత మార్పిడి నుంచో లేకపోతే ఇంకో దాని నుంచో కాపాడడం కాదు, మన ధర్మాన్ని మొదట మనం కాపాడుకుంటే పరధర్మాన్ని ఎదిరించడం కానీ, తరిమికొట్టడం కానీ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. దయచేసి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు, ఆశ్రమాలు పెట్టుకుని ఉన్నవారు వీరందరూ కూడా అరుణాచలంలో జరిగిన ఈ దుశ్చర్యని తప్పకుండా ఖండించాలని కోరుకుంటూ, నేను మీ భూసిం వైవి సత్యనారాయణ, ధర్మో రక్షతి రక్షిత ఫౌండేషన్. జై శ్రీరామ్, జై గోమాత.